ఎక్కువగా మీకు ఇంకా ఫలానా ఇస్తాము. ఇప్పుడు మీరంతా చదివారు పెద్ద లిస్టు. అలా మేము ఇవి ఇస్తాము, అవి ఇస్తాము, అలా సూపర్ 6 ఇది ఒకటి ఉంది, సూపర్ 6 ఒకటి ఉంది, అది చేస్తాం. ఇన్ని చెప్పుకుంటా వచ్చినప్పుడు సార్ ప్రజల అమాయకులండి. ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఇంకొక పార్టీకి ఓటేసేటప్పుడు ఇంకేదైనా మంచి జరుగుతుంది అన్నప్పుడు సహజంగా స్పందిస్తారు, ఆ పార్టీ ఓటేస్తారు. దానిలో ఎంత కానీ మీరు అంత కరెక్ట్ గా పాలన చేసిన వాళ్ళు అయితే 2014 నుంచి 19 వరకు మీరు సరిగ్గా చేసిన వాళ్ళు అయితే మీరు ఎందుకు ఓడిపోయారని చెప్పని నేను ఈ కూటమి వాళ్ళందరినీ కూడా అడుగుతున్నానండి. ఓడిపోయారు కాబట్టి వీళ్ళకంటూ ఎవరికి ఏ పార్టీకి కూడా ఒక ఇండివిజువాలిటీ లేదు కాబట్టి, ప్రజల్లో అనుకున్నంత బలం లేదు కాబట్టి మళ్ళా సో ఇప్పుడు సరే వాళ్ళు ఎలా గెలిచారు, ఓడిపోయారు పక్కన. నరేంద్ర గారు 3 రోజుల పాటు ఉమ్మడి కడప జిల్లా వేదికగా జరిగిన మహానాడు మరి గ్రాండ్ సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారా లేదా? ఏంటి కడపలో పెడితే అక్కడ మీటింగ్ జరిగినంత మాత్రానే ఏదో మేము సాధించేసామని అనుకునేది ఏముందండి? ఇప్పుడు పార్టీ మీటింగ్ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. అంటే కడపలో పెడితే ఏంటి మీకు ధైర్యం వచ్చిందా? లేకపోతే ఒక్కసారిగా కడపలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని నేను భయపెట్టేసేస్తానని ఫీలింగ్? అంటే అసలు కడప గడ్డ అంటే వైఎస్ఆర్ కుటుంబం అడ్డా, ఇక్కడికి ఎవరు రాలేరు, ఎవరు వచ్చినా మీటింగ్లు పెట్టలేరు అనే ఒక అభిప్రాయం ఉంది కదా సార్. ఒకటే నేను చెప్తున్నాను, ఎప్పటికైనా వైఎస్ఆర్ కుటుంబానికి కడప అనేది అడ్డానే, దాన్ని ఎవరు కదపలేరు. వీళ్ళు ఇక్కడ రావటానికి వచ్చి మీటింగ్ పెట్టడానికి వీళ్ళకి ఇండివిజువల్ గా ధైర్యం కూడా సరిపోలేదు. వాస్తవంగా చెప్పాలంటే కేంద్రం యొక్క బలం చూసుకునే వాళ్ళు పెట్టగలిగారనేది చాలా స్పష్టంగా నేను చెప్పగలను. లేదంటే వీళ్ళకి ఆ ధైర్యం ఇప్పటికాదు ఎప్పటికీ కూడా రాదు. అది సక్సెస్ అని వాళ్ళు చెప్పుకోవచ్చు, ఫెయిల్యూర్ అని మేము క్లియర్ గా చెప్తాం. ఓకే రైట్, మళ్ళీ వస్తాను. నరేంద్ర గారు 1 by 1 మాట్లాడదాం. మనతోటి భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నేత ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు నమస్తే అండి.